అడ్వకేట్ని. మేము 2 ఏళ్ళు కోర్టును బాయ్కాట్ చేసినాం. 2 ఏళ్ళు మాకు తిండి తిప్పలు కూడా పక్కన పెట్టేసినాం. మేము పొద్దున్న లేచినామా ధర్నా, ఢిల్లీకి వెళ్ళడం, ట్యాంక్ బండి దగ్గర రావడం, మొత్తం వంట వార్పు ఇవన్నీ తెలంగాణలో చేసింది ఎవరు అంటే ఫస్ట్ ముందంజ అడ్వకేట్లం. మాకు 100 కోట్లు అన్నారు. ఎక్కడిచ్చిండు? ఒక అడ్వకేట్ల నిధి లేదు. ఎంతసేపు నేను తెచ్చిన తెలంగాణ అప్పుడు మళ్ళీ మేమెవరము? మేము ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంతమంది మీద కేసులు పడ్డాయి, ఎంతమంది మేము రోడ్ల పాలైనాం. అవునా? ఇల్లులు వదులుకొని మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే ఆడవాళ్ళం కూడా లెక్క చేయకుండా దొంగతనంగా దాచుకున్న రోజులున్నాం. ఇదే పండిత్ సంజయ్ గారిని మెడబట్టి విసికిన పోలీసులు ఇప్పుడు ఎక్కడ ఉంటారో నేను చూస్తా. ఇదే రఘునందన్ రావుని ఏడిపించిన వాళ్ళు ఎక్కడ పోలీసులు ఉంటారో నేను చూస్తా. ఇదే ఈటల రాజేందర్ గారికి ఎన్ని బాధలు పెట్టిన టీఆర్ఎస్ ఎక్కడ కనిపిస్తుందో నేను చూస్తా. ఏ కేటీఆర్ ఏ కేసీఆర్ ఈటల రాజేందర్ గారిని బాధలు పెట్టినరో ఇప్పుడు వాళ్ళ తవ్వకాలు స్టార్ట్. ఆల్రెడీ మా ఆడవాళ్ళ ఉసురు. ఎందుకంటే మాకు 30 రూపాయల చీరలు ఇచ్చింది బతుకమ్మకి. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? 30 అంటే మాకు పసుపొట్టు కింద ఇవ్వాల్సిన చీరలు కూడా మమ్మల్ని గలీజైన రేంజ్లో తీసుకొని వెళ్ళింది. అంటే ఈ ఆడవాళ్ళ ఉసురు అనేది కవితక్కకి ఎట్లా దాకింది అనేది కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఎగరెత్తు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మీరు చూస్తున్నారు ఏ రేంజ్ చూపిస్తుందో.